కడప జిల్లా బద్వేలు పట్టణంలో కల్తీ మద్యం నిరోధించాలంటూ వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం యాన్ బ్రాండ్ మద్యాన్ని ఆపాలని, ఏరులై పారుతున్న కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిద్ధవటం రోడ్డులోని ఎన్జీఓ కాలనీలో వైసీపీ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. మద్యం అయితే దాని మీద మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అది బడ్జెట్ కాన్స్టిట్యూన్సీలో మా పెద్దలు ఈసీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నకిలీ మద్యం ఏదైతే రాష్ట్రంలో సర్క్యులేషన్ జరుగుతుందో దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయో. ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా చీట్ చేయొద్దని మేమందరం కూడా చేతులెత్తి వినమ్రంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మంచి చేస్తామని విపరీతమైన హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్ళకే చిన్న వదిలేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ విజయోత్సవాలు కూడా చేశారు. దాంట్లో మహిళలకు ఎంత అన్యాయం చేసింది మనకు తెలుసు. ఏదైతే మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారో అది ఇవ్వలేదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు.